వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వెంటనే ఈ చర్చిని ఖాళీ చేయండి, రైల్వే శాఖ హెచ్చరిక. భారీ డిమాండ్, సేల్స్లో దుమ్ము లేపుతున్న టయోటా. హైదరాబాద్లో కాలుష్యానికి చెక్, రేపటి నుంచి కొత్త ఈబీ పాలసీ. నిర్మల్ జిల్లాలో కూలిన వంతెన, ప్రమాదకర రీతిలో సాహసం చేస్తూ గమ్యం చేరుతున్న ప్రజలు. హైదరాబాద్ లల్లాగూడలోని సాక్రెడ్ హార్ట్ క్యాథలిక్ చర్చికి రైల్వే అధికారులు షాక్ ఇచ్చారు. వెంటనే ఈ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఎవిక్షన్ నోటీసులను జారీ చేశారు. ఈ నోటీసుల పట్ల క్రైస్తవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. లల్లాగూడలో సుమారు 100 ఏళ్ల కిందట ఈ క్యాథలిక్ చర్చ్ నిర్మితమైంది. 1927లో నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. అప్పట్లోనే దీన్ని నిర్మించడానికి 7,000 రూపాయలు వ్యయం చేసినట్లు చెబుతున్నారు. దీని నిర్మాణానికి అప్పటి నైజాం నవాబులు 1000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ చర్చి స్థలం తమకు చెందినదని, ఎలాంటి అనుమతులు లేకుండా దీన్ని నిర్మించారని రైల్వే మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఈ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు నోటీసులు ఇచ్చినట్లు ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ వ్యతిరేక కథనాన్ని ప్రచురించింది. స్థలాన్ని ఖాళీ చేయడాన్ని 4 రోజులు గడువు ఇచ్చారు రైల్వే అధికారులు. టయోటా అర్బన్ క్రూయిజర్ హరైడర్ అరుదైన ఘనత సాధించింది. కేవలం 2 ఏళ్లలో 1,00,000 యూనిట్ల సేల్స్ నమోదు చేసి రికార్డు సృష్టించింది. మారుతి సుజుకితో భాగస్వామ్యం తర్వాత టయోటా అనేక మారుతి రీబ్యాడ్జ్ మోడళ్లను మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుంచి కంపెనీ సేల్స్ గణనీయంగా పెరిగాయి. ఈ క్రమంలో టయోటా అర్బన్ క్రూయిజర్ హరైడర్ కంపెనీ పోర్ట్ఫోలియోలో 2వ మారుతి రీబ్యాడ్జ్ కారుగా అవతరించింది. దీని హోల్సేల్ అమ్మకాలు భారతదేశంలో 1,00,000 యూనిట్లను దాటాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి కొత్త ఈబీ పాలసీ వస్తుందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీవో 41 ద్వారా ఈ ఈవీ పాలసీని తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ పాలసీ 2026 వరకు ఉంటుందని స్పష్టం చేశారు. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్లో కాలుష్యం రాకుండా ఉండేందుకే ఈవీ పాలసీని తీసుకొస్తున్నట్లు మంత్రి పొన్నం వెల్లడించారు. 2 వీలర్స్, ఆటో, ట్రాన్స్పోర్ట్, బస్సులకు 100% పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మినహాయింపిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లాలోని కుంటాల మండలం కల్లూరు నర్సాపూర్ మండలంలోని పాత బుర్గుపల్లి గ్రామాలను అనుసంధానం చేస్తూ 20 ఏళ్ల కిందట కల్లూరు పెండిపల్లి వాగు కలిసే చోట ఎస్ఆర్ఎస్పి ఆధ్వర్యంలో వంతెన నిర్మించారు. ఈ బ్రిడ్జి ద్వారా పలు గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉండేది. నిర్మాణ లోపాలు, భారీ వర్షాలు, వరదలతో మార్చి 5వ తేదీన ఓ భారీ వాహనం వెళ్లిన సందర్భంలో ఓ పిల్లర్ విరిగిపోయింది. దీనితో ఆ వంతెనకు సంబంధించిన 2 స్లాబ్లు కూలిపోయాయి. వాహనదారులు, పాదచారులు దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. చూసారు విభాగంలో బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki.